విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చామండి. మాది లక్కీ అమర్ స్కూల్ పిల్లల్ని తీసుకొని ఎక్స్కర్షన్కి వచ్చాము. దాదాపు ఒక 50 మంది పిల్లల్ని తీసుకొచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అరకు వస్తామండి, 2 days స్టే చేస్తాము. నిన్న మార్నింగ్ మేము బయలుదేరాము. నిన్న మార్నింగ్ బయలుదేరి బొర్రాగోస్కి వెళ్ళి అక్కడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏమో ఈవినింగ్ అంతా పద్మాపురం గార్డెన్స్, కాఫీ ప్లాంటేషను, దాదాపు మ్యూజియము అన్నీ తిరుక్కొని వచ్చామండి. నైట్ కూడా ఫైర్ క్యాంప్ కూడా మా పిల్లలందరూ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. నైట్ లాడ్జ్లో స్టే చేసి మార్నింగ్ ఒక వ్యూకి వెళ్ళాము, సన్ రైజ్ వ్యూకి. మరి ఎప్పుడు చూడలేదు, ఈ ఇయర్ చూసాము. చాలా చక్కగా ఉంది. పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం కానీ అది మాత్రం మేము వెళ్ళలేదు. ఈరోజు రావడం వల్ల వాళ్ళే చాలా ఆనందంగా 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలందరూ కలిసి వచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ పైనేరీకి వచ్చాము. ఇది ఫస్ట్ టైం రావడము, కానీ చుట్టుపక్కల చూస్తే చాలా అందంగా ఉంది. పచ్చదనంతో రిలాక్స్ అవుతున్నారు. మా పిల్లలు కూడా ఇంకా ఆడుకుంటున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు ఈ నెల రోజుల తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా టీచర్స్ మా స్టాఫ్ అందరూ కలిసి రావాలనుకుంటున్నాము. ఎన్నిసార్లు వచ్చినా అరకు మనకి ఎప్పుడు బోర్ కొట్టదు. రిలాక్సేషన్ కూడా మనకి పిల్లలకేటి మనకేటి హ్యాపీగా. ఇది సెకండ్ మనకి ఊటీ, అసలు ఆంధ్ర ఊటీ అంటేనే అరకు. సో చాలా రిలాక్స్ అవుతున్నాం మనం మాత్రం. ఎంత ఫారెన్ కంట్రీస్కి వెళ్ళొచ్చినా మాత్రం ఇక్కడ ఉన్న ఆనందం వేరే, ఇక్కడున్న ప్రకృతి అందాలు చూసింది వేరే. చాలా చాలా బాగుంది. నుంచి వచ్చాము. ఇక్కడ క్లైమేట్ అంతా బాగుంది, చాలా బాగుంది. అసలు వెదర్ కానీ బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. టూరిస్ట్ కానీ సూపర్ ఉంది. చలి బాగా వేస్తుంది, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. బాగా ఈ వలస పూలు చూసారా? వలస పూలు చూసారు, సన్ఫ్లవర్స్ అన్నీ చూసావు. బాగా సూపర్ ఉంది, హైలైట్గా ఎక్సలెంట్గా. ఫస్ట్ టైం చూడటానికి ఇది ఫ్యామిలీ పరంగా రావడానికి కానీ దేనికైనా బాగా ఉంది. ఈ క్లైమేట్కి కానీ చూసే మొత్తం బాగుంది. ఇవే బాగుంది. ఫ్యామిలీగా బాగా రావడానికి కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సాగర్ రెడ్డి, విశాఖపట్నం నుంచి వచ్చాను. అరకు అట్మాస్ఫియర్ చూడడానికి అని చెప్పి వచ్చాను. చాలా బాగుంది. మార్నింగ్ 7 అవుతుంది, అయినా సరే క్లైమేట్ మాత్రం సూపర్. మా ఫ్యామిలీతో వచ్చాము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఎల్లో ఫ్లవర్స్ చూడడానికని చెప్పి పర్టికులర్గా వచ్చామండి మేము. మా పేరెంట్స్ కానీ మేము కానీ మా వైఫ్ కానీ ఎల్లో ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎప్పుడో నేను నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం. ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దట్ ఎల్లో ఫ్లవర్స్. నా పేరు నమ్మి జోసఫ్ యాదవ్. మేము విశాఖపట్నం నుంచి అరకు రావడం జరిగింది నేను ఫ్రెండ్స్తో కలిసి. చాలా బాగుంది అరకు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు సుమారు 8 అయ్యింది. ఇప్పుడు కూడా వాతావరణం మొత్తం మంచుతో చాలా బాగుంది. ప్రస్తుతానికి ఈ సీజన్ లోపల ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇక్కడ బాగా పోస్తాయండి. ఆ లొకేషన్స్ కానీ ఆ వ్యూస్ కానీ చాలా మెస్మరైజింగ్గా ఉంటాయి. అందరూ ఖచ్చితంగా రావాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.